రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళితే మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. హద్దులు దాటితే అరెస్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో కొమ్మినేని అదుపులోకి తీసుకున్నారు. కొమ్మినేని విజయవాడకు తరలించారు. అమరావతి మహిళలను కించపరిచారని జర్నలిస్టులు కొమ్మినేని కృష్ణంరాజుపై కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఖంబంపాటి శిరీష ఫిర్యాదుతో కేసు నమోదైంది. కృష్ణంరాజు కొమ్మినేనిపై ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా 52 ఫిర్యాదులు వచ్చాయి. పలు పోలీస్ స్టేషన్లలో మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి. అన్ని ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. తుళ్లూరు పిఎస్లో నమోదైన కేసులో కొమ్మినేని అరెస్ట్ చేశారు. కృష్ణంరాజు కొమ్మినేని శ్రీనివాసరావుపై ఐటీ చట్టం, ఎస్సీ ఎస్టీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కృష్ణంరాజు కొమ్మినేనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వాటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ లో అందిస్తారు. కుమార్, చెప్పండి. జర్నలిస్టులు అలాగే కృష్ణంరాజు కొమ్మినేనిపై ఇప్పటికే 52 ఫిర్యాదులు అందినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసులన్నీ నమోదు చేశారు. మరి ఈ నేపథ్యంలో ఏంటి పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారు? అలాగే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? థ్యాంక్ యూ దుర్గా. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ని ఏపీ తుళ్లూరు పోలీసులు అయితే కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లో అరెస్ట్ అయితే చేశారు. జర్నలిస్ట్ కాలనీలో తన నివాసం దగ్గర కొమ్మినేని శ్రీనివాస్ని అయితే ఇటు ఏపీ పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా 2 రోజుల క్రితం ఏదైతే ఒక ప్రముఖ ఛానల్లో జరిగిన డిబేట్లోని కొమ్మినేని శ్రీనివాస్ కొన్ని కీలకమైన ఏదైతే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అమరావతికి సంబంధించి అమరావతి మహిళలను అమరావతి దేవతలు కాదు, అమరావతి వేశ్యలంటూ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే కొమ్మినేని శ్రీనివాసరావు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తమైనవి. ముఖ్యంగా 2 రోజుల క్రితం ఈ వ్యాఖ్యలు అయితే ఒక ప్రముఖ ఛానల్లో ఒక డిబేట్లో అయితే కొమ్మినేని శ్రీనివాస్ అయితే ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ తర్వాత ఇటు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తం చేశారు. ఇటు రాజకీయంగా అతీతంగా ఇటు రాజకీయ నాయకులతో పాటు కొన్ని సామాజిక వర్గానికి చెందిన నేతలతో పాటు ఇటు మహిళలు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఏపీలోని సుమారు 55 పోలీస్ స్టేషన్లో కొమ్మినేని శ్రీనివాస్పై అయితే ఫిర్యాదులు అయితే చేశారు. ముఖ్యంగా ఇటు తుళ్లూరు పోలీస్ స్టేషన్లో గత శనివారం సాయంత్రం ఏదైతే ఈ కేసు అయితే నమోదైంది. ఆ తర్వాత నిన్న ఆదివారం ఈ కేసు తుళ్లూరు పోలీసులు అయితే రిజిస్టర్ చేసిన తర్వాత ఇటు తుళ్లూరు పోలీసులు కూడా కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అక్కడ నుంచి హైదరాబాద్ అయితే పంపడం జరిగింది. ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే జర్నలిస్ట్ కాలనీలోని తన కొమ్మినేని శ్రీనివాస్ ఇంటి దగ్గర పోలీసులు అయితే అతనిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతని ఇక్కడి నుంచి నేరుగా ఇటు విజయవాడకి అయితే తరలిస్తున్నారు. విజయవాడ తీసుకెళ్లిన తర్వాత ఆయనని గుంటూరు కోర్టులో కానీ లేదంటే ఇటు మంగళగిరి కోర్టులో కానీ హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇది కొమ్మినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై గతంలో అనేక సార్లు ఈయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిని. ఇప్పుడు తాజాగా 2 రోజుల క్రితం చేసిన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కూడా తుళ్లూరు పోలీసులు అయితే కేసు అయితే రిజిస్టర్ చేశారు. అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఐటీ యాక్ట్లకు సంబంధించి కూడా కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఈ కేసులన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటూ కూడా ఇటు ఏపీ తుళ్లూరు పోలీసులు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లో ఏదైతే కొమ్మినేని శ్రీనివాస్ని అయితే అదుపులోకి తీసుకున్నారు. కొమ్మినేని శ్రీనివాసే కాకుండా జర్నలిస్ట్ కృష్ణరాజు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
అతనికి కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకునేందుకు కొన్ని ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క ఇటు కొమ్మినేని శ్రీనివాస్ను మాత్రం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే విజయవాడ తరలిస్తారో విజయవాడలో తరలించిన తర్వాత ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య పరీక్షలు తదనంతరం ఇటు గుంటూరు కోర్టులో కానీ మంగళగిరి కోర్టులో కానీ ఆచారపరిచే అవకాశం ఉంది. ఆ తర్వాత రిమాండ్ కూడా తరలిస్తారు. ఎందుకంటే ఇందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఇటు ఐటీ యాక్ట్ కేసులు కూడా నమోదైనాయి కాబట్టి ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే రిమాండ్ చేసే అవకాశం అయితే ఉంది. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించే అవకాశం కూడా ఉందనే చెప్పొచ్చు దుర్గా. రైట్, థ్యాంక్ యూ కుమార్.